ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. రోజీ మీ స్నేహితురాలని మీరంటున్నారు, కానీ మీరిద్దరూ ఆగర్భ శత్రువులని బయట అందరికీ తెలిసిన విషయమే. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. బిజినెస్లోనూ జీవితంలోనూ మిమ్మల్ని అంతలా దెబ్బతీసిన రోజీ మీద పగ తీర్చుకోవటానికే మీరు ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని అందరూ అనుకుంటున్నారు. పైగా ఆమె తన మనవడికి ఆస్తులు బిజినెస్లు రాసిచ్చింది. నిజానికి ఆమె సీట్లో కూర్చోవలసింది వినోద్, కానీ మీరు అతను తప్పించి మీరు కూర్చోవడంతో మీ తెలివితేటలేంటో తెలుస్తున్నాయి. రోజీ బతికుండగానే లక్ష్మీదేవి గారు ఈ పని చేసుంటే మరింత గొప్పగా ఉండేదని కూడా చెప్పుకుంటున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకునే మీకు కంగ్రాట్స్ చెప్దామని ఫోన్ చేశాను, అంతేగాని మిమ్మల్ని హర్ట్ చేద్దామని కాదు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను మేడం. ఉంటాను. బిజినెస్లోనూ జీవితంలోనూ మిమ్మల్ని అంతలా దెబ్బతీసిన రోజీ మీద పగ తీర్చుకోవటానికే మీరు ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని అందరూ అనుకుంటున్నారు. పైగా ఆమె తన మనవడికి ఆస్తులు బిజినెస్లు రాసిచ్చింది. నిజానికి ఆమె సీట్లో కూర్చోవలసింది వినోద్, కానీ మీరు అతను తప్పించి మీరు కూర్చోవడంతో మీ తెలివితేటలేంటో తెలుస్తున్నాయి. నానమ్మా, మేం బయటికి వెళ్ళి వస్తాం. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో. చెప్పునానమ్మా. రేపటి నుంచి రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇన్ఛార్జివి నువ్వే. నేనా? ఏమిటి నానమ్మ నువ్వు చెప్తున్నది? అవును వినోద్, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళుతున్నావు, అంతే. మనకున్న బిజినెస్లన్నీ వదులుకుని అక్కడికెళ్ళి కూర్చోమంటావేంటమ్మా? తప్పదమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. నీ బిజినెస్ వదులుకోమని నేను చెప్పడం లేదు వినోద్, దానితో పాటు ఆ కంపెనీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాను. అలా అయితేనే కానీ రోజీ కంపెనీ నిలబడదు. అదేంటి నానమ్మ అలా అంటా? ఆ కంపెనీ ఏమైపోతే మనకెందుకు? మనకేం సంబంధం? వినోద్, నువ్వు తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. వేరే ఎవరైనా ఆ మాట అన్న అర్థం ఉంది, కానీ నువ్వు ఆ మాట అనకూడదు. అదేంటి నానమ్మ? అవును, రోజీకున్న ఒకే ఒక్క వారసుడు నువ్వు. అందుకే ఆ ఆస్తి వ్యాపారాలు వ్యవహారాలు చూసుకుంటూ ఆ కంపెనీ నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. నిజమే నానమ్మ, కానీ నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నావు? మన ఇష్టాలతో సంబంధం లేదు వినోద్. ఎవరో ఒకరు మేనేజ్ చేయకపోతే ఆ కంపెనీ, దానితో ముడిపడున్న వ్యాపారాలు అన్నీ మూతపడిపోతాయి. వాటిని నమ్ముకుని బతుకుతున్న కొన్ని వందల కుటుంబాలు బజార్న పడతాయి. అందుకే నీకిష్టం ఉన్నా లేకపోయినా ఆ బాధ్యతలు తీసుకోవాల్సిందే. ఆ బాధ్యతలేవో నువ్వు తీసుకుని మేనేజ్ చేస్తున్నావు కదమ్మా. చేస్తున్నానమ్మా, కానీ నాకు రోజీకి మధ్య ఉన్న అనుబంధం గురించి బయట వాళ్ళకి తెలీదు. అందుకని నేను కావాలనే రోజుని దెబ్బతీసి ఆస్తంతా నా స్వంతం చేసుకున్నానని మాట్లాడుకుంటున్నారు. అది నేను భరించలేకుండా ఉన్నాను. ఒకరికి అన్యాయం చేశానన్న చెడ్డ పేరు నాకొద్దమ్మా.
రేపు నేను టేకప్ చేసినా అలాగే అనుకుంటారు కదా నానమ్మ. ఆ ఆస్తికి వారసుడివి నువ్వని అందరికీ తెలుసు. అందుకని ఎవరూ ఏవీ అనుకునే అవకాశమే లేదు. నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటున్నాను, ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ తలనొప్పి ఎందుకు నానమ్మ? తలనొప్ప? ఎంత తేలిగ్గానేసావు వినోద్. ఆ ఆస్తి ఎవరిదో కాదు, మీ అమ్మమ్మది. నిన్ను చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మీ గ్రానీది. నిన్ను ఎంతో ముద్దుగా, నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచి ప్రతి క్షణం నువ్వు తన దగ్గరే ఉండాలని ఆరాటపడిన మీ అమ్మమ్మది. రోజీ నిన్నెంతలా అభిమానించిందో ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు తనకి దూరం కాకూడదని నీ విషయంలో కూడా కొన్ని పొరపాట్లు చేసింది తప్ప నీ మీద ప్రేమ అభిమానం లేక కాదు వినోద్. వండర్ఫుల్ నానమ్మ, చాలా చక్కగా సమర్థిస్తున్నావు. నీ స్నేహితురాలుగా గ్రానీ చేసిన తప్పులన్నీ నీకు ఒప్పులుగా కనిపించొచ్చు, కానీ నేను మాత్రం గ్రానీ మనకు చేసిన అన్యాయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేను. అయినా నాకు ఇష్టం లేని ఆస్తికి వారసుడిని చెప్పుకుని ఆనందంతో మురిసిపోలేను. వినోద్, తప్పులు చేయని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. రోజీ ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ తన తప్పులు తను తెలుసుకుంది, పశ్చాత్తాపడింది. మంచి మనిషిగా మారాలనుకున్న సమయానికి దురదృష్టవశాత్తు మనకి కాకుండా దూరం అయిపోయింది. రోజీ బతుకుంటే నువ్వు ద్వేషించిన అర్థం ఉంది. రోజీ ఇప్పుడు లేదు కాబట్టి మనిషిగా సానుభూతి అయినా చూపించాలి. రోజీ ఆత్మకు శాంతి కలిగేలా మనం చేయగలిగింది ఏమన్నా ఉంటే చేయాలి. అందుకోసమైనా నువ్వీ బాధ్యతలు తీసుకోక తప్పదు. సారీ నానమ్మ, నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. ఆయన ఆస్తి వద్దు, ఆ బాధ్యతలు వద్దు. మరీ అంతగా నువ్వు ఆ ఆస్తి నిలబెట్టాలనుకుంటే వేరే ఎవరికైనా అప్పచెప్పు, కానీ నా వల్ల అయితే కాదు. నన్ను ఇలా ఉండని. వినోద్, ప్రేమ అభిమానాలు అనుబంధాలు ఆత్మీయతలు ఎంతగా తెంపేసుకుంటామనుకోలేదు. ఆ అనుబంధాలు ఆత్మీయతలే మనుషుల్ని దగ్గరయ్యేలా చేస్తాయి, ఒకరి కోసం ఒకరు బతికేలా చేస్తాయి. ఆ సెంటిమెంట్లే లేకపోతే బతుకులు యాంత్రికంగా మారిపోతాయి. ప్రేమ అభిమానాలు కరువై మనుషులు మృగాలుగా మారిపోతారు. రక్త సంబంధం ఉన్న అమ్మమ్మ చనిపోయిందన్న సానుభూతి కూడా లేకుండా ఎవరో పరేవాళ్లా మాట్లాడుతున్నావు. తరాలు మారిపోయాయి, అంతరాలు మారిపోయాయి. మీకు ప్రేమ అభిమానాలు అక్కర్లేదు, సెంటిమెంట్లు అసలే లేవు. స్వార్థమే తప్ప మరొకరి గురించి ఆలోచించరు. మంచితనం, మానవత్వం అనే పదాలకి అర్థాలే మర్చిపోతున్నారు. ఇదే మీరు పెంచుకుంటున్న సంస్కారం. సొంత అమ్మమ్మ విషయంలోనే ఇలా ప్రవర్తించిన వాడివి రేపు నా దాకా వస్తే ఇంకెలా ప్రవర్తిస్తావో ఊహించడానికే భయంగా ఉంది. నేనింతలా చెప్పినా నువ్వు కాదంటున్నావు కాబట్టి మరోసారి విషయం నీతో మాట్లాడినావు. కష్టమో సుఖమో ఆ బరువు బాధ్యతలేవో నేనే భరిస్తాను. నీ సుఖం, నీ సంతోషం, నీ వ్యాపారం గురించి చూసుకుంటూ నువ్వు హాయిగా ఉండు. ఓలో బొమ్మగారు అలాగున్నారమ్మా. కర్మ కాకపోతే మరేటమ్మా ఇది. తాము కాడ పని చేసుకుని బతికేదాన్ని నానిక్కడ లంకంత కొంపలో సుఖంగా ఉండడం ఏంటి? ఇంటికి యజమానురాలు తమరు బయట ఆడ ఉంటూ బాధలు పడ్డమేటి? తలుసుకుంటుంటేనే గుండె తరుక్కుపోతుంది. యాడ్నించమ్మా మాట్లాడుతున్నారు? అలాగా? అవునమ్మా. తమరు పోనొత్తుదేమో అని సూత్తు కూకుడవడం తప్ప నాకు ఏరే పని ఏటుంటుందమ్మా. చెప్పండమ్మా. ఉసుకూలా? అవును, మొన్న మాటల్లో చెప్పారు. గుర్తుందమ్మా. ఈ స్కూల్ కాడికమ్మా తప్పకుండా వస్తానమ్మా. అదేటమ్మా ఒలగంతారు? తమరు రమ్మంతే రాకుండా ఒలగుంటానమ్మా. ఒలగేనమ్మా. ఆ టైంకే వస్తానమ్మా.
మంచిదమ్మా, ఉంటానమ్మా. తినమ్మా, తిను. ఈ బాబు కేసు రికమెండ్ చేస్తూ మీరు రాసిన లెటర్ అందింది సార్. చక్కగా చదువుకుంటున్న అబ్బాయికి ఇలా హార్ట్ ప్రాబ్లం రావడం, అనారోగ్యంతో బాధపడడం నిజంగా దురదృష్టం. లెటర్ చదవగానే మేమంతా ఎంతో బాధపడ్డాం. ట్రస్ట్ తరపున వెంటనే సహాయం అందజేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ చెక్ ఇవ్వడానికి వచ్చాను. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. ఆపరేషన్ మాత్రం తొందరగా అయ్యేలా చూడండి. ఇంకా ఏమైనా డబ్బు అవసరమైతే ఆ పూర్తి వివరాలు ట్రస్ట్కు తెలియపరచండి. దాన్ని బట్టి తగిన సహాయం అందజేస్తాం. అలాగే మేడం. బాబు ఆరోగ్యం బాగుపడితేనే ట్రస్ట్ చేసిన సహాయం ఉపయోగపడినట్టు. అందుకని మీరు కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళని గైడ్ చేయండి. తప్పకుండా చేస్తాను మేడం. అమ్మా, బాబు గురించి లెటర్ రాయగానే మీరే శ్రమ తీసుకుని వచ్చి చెక్ ఇవ్వటం చాలా గొప్ప విషయం. బాబు ఆరోగ్యం గురించి మీరేం బాధపడకండమ్మా. ఆపరేషన్ చేస్తే తప్పకుండా బాగుపడుతుంది. అందుకు ఎంత డబ్బు అవసరమైనా మేము సహాయం చేస్తాం. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకొని వారికి తగిన సహాయాన్ని అందజేయడం కోసమే విలియమ్స్ గారు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. నిజాయితీగా ఎవరు మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినా వారికి తగిన సహాయం అందుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. బాబుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. ఉన్న ఒక్కడు జబ్బుతో ఏమైపోతాడేమోనని భయంతో బతుకుతున్నాం. సమయానికి మీరు దేవతలు వచ్చి ఆదుకుంటున్నారు. జీవితాంతం మీ పేరు చెప్పుకుంటామమ్మా. తిను. చాలా చాలా తాగు. బాయ్. అమ్మగారు అలాగున్నారమ్మా? బానే ఉన్నాను నూకాలు. నా కాడెందుకమ్మా దాస్తారు? తవరు ఎలాగున్నారో ఆ ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఒప్పుడు కలకల్లాడుతూ ఉండే ముఖం ఎలగ మారిపోయిందమ్మా. 100 మందికి పనిచ్చి పోషించిన తవర్ని చివరికి ఇలాగ పని మనిషిలా చూడాల్సి వచ్చింది. మాలంటోళ్ళం అంతే, ఒలాగైనా బతికేస్తాం. కానీ డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన తవరు, కట్టం అంటే ఏటో తెలియని తవరు ఉన్న అతని అయిన వాళ్ళందరిని ఒగ్గేసి ఒలాగుంటున్నారో ఏడు తింటున్నారో నాకేటి అర్థం కావట్లేదమ్మా. నానైతే తవరు ఇలా కట్టబడుతుంటే చూడలేకపోతున్నాను. అయినా మీకు ఈ శిక్షేటమ్మా? నేను చేసిన తప్పులకి ఈ శిక్ష చాలదు నూకాలు. నిజానికి ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక దరిద్రం అనుభవిస్తూ బతకాలి నేను. కానీ ఆ దేవుడు దయగలవాడు కాబట్టి ఈ రకంగానైనా బతికే అవకాశం కల్పించాడు. అందరూ ముందు కష్టపడి తర్వాత సుఖపడతారు. నేనింతకాలం సుఖంగా ఉండి ఇప్పుడు కష్టం అంటే ఏమిటో తెలుసుకుంటున్నాను. నూకాలో ఇన్నాళ్ళు జీవితాన్ని రంగుటద్దాల్లోంచి చూశాను. అందుకే దాని విలువ తెలియలేదు నాకు. కానీ ఇప్పుడు మనసు పెట్టి చూస్తున్నాను. జీవితం అంటే డబ్బు కాదని, అనుబంధాలు ఆత్మీయతలు అంతకన్నా గొప్పవని, నా గురించి ఆలోచించే మనిషి ఉందనుకోవడంలో ఉన్న సంతృప్తి కోట్ల ఆస్తి ఉన్నా రాదని, స్నేహాన్ని మించిన సంపద లేదని తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు ఒంటరిదాననే బాధ నన్ను వెంటాడుతూ ఉండేది. కాని ఇప్పుడు ఆ బాధ లేదు. నన్ను అభిమానించే మనిషి, ఆదరించే మనిషి, ప్రాణమిచ్చే మనిషి నా లక్ష్మి ఉంది. ఆ సంతృప్తి చాలు నాకు. ఎన్ని కష్టాలైనా భరించి హాయిగా బతికేస్తాను. ఇంతకీ అసలు విషయం మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నాను. లక్ష్మి పెళ్లి విషయం ఏమైంది నూకాలు? నువ్వేమైనా మాట్లాడావా? ఏటి మాట్లాడినా పేయోజును వేటుందమ్మా. అదేంటి నూకాలు, లక్ష్మి పెళ్లి చేసుకోనంటోందా? అలా కాదమ్మా, చేసుకుంటాననరు, చేసుకోను అనరు. అయినా ఆ అమ్మకి తమ ఊసి తప్ప ఏరే ఆలోచనే లేదమ్మా. అంటే పెళ్లి జరగదంటావా? నా కోరిక తీరదంటావా? ఇద్దరు కలిసి తోడు నీడగా ఉండరంటావా? ఇంక నేను బయలుదేరుతాను సార్. మంచిదమ్మా. డాక్టర్ గారితో మాట్లాడి ఆపరేషన్ డేటు మిగతా వివరాలు మీకు నేను తెలియజేస్తాను. అలాగేనండి.
వస్తానమ్మా. అలాగేనమ్మా. ఆ సంగతులన్నీ అలాగ ఉంచండి అమ్మా. ఇన్ని బాధలు పడుతూ ఎంతకాలం ఇలాగ దాక్కుంటారమ్మా? లక్ష్మీ చెరసాని గారిలో పెళ్ళయ్యే వరకు దాక్కోక తప్పదు నూకాలు. ఏది అలాగ జరగాలంటే అలాగ జరుగుద్ది. మనం ఏడు చేయగలం అమ్మా. అయినా తమరు బయటకు వస్తే అన్నీ సర్దుకుంటాయి. నా మాట ఇనుకోండమ్మా. రాను నూకాలు, రాలేను. నేను విడదీసిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలవాలి. అది నేను కళ్ళారా చూడాలి. అదే నా ఆఖరి కోరిక. వాళ్ళు కలిసేదాకా ఇలాగే ఉంటూ చివరికి చావనైనా చస్తాను గాని బయటికి మాత్రం రాను. తమరు అలాగంతే నా నేడు చెప్పగలనమ్మా. ఏమీ చెప్పొద్దు నూకాలు. ఏదోలా వాళ్ళ పెళ్ళయ్యేలా చూడు. అదే నువ్వు నాకు చేయగల సహాయం. నువ్విక్కడికి రావడం ఎవరూ చూడలేదు కదా. ఆహా. నిన్నెవరైనా చూశారంటే నేను ఆడుతున్న నాటకం అంతా బయటపడుతుంది. జాగ్రత్త. అలాగే అమ్మగారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది నూకాలు. లేట్ అయితే మా అమ్మగారు తిడతారు. మళ్ళీ కలుద్దాం. నేను వెళ్తాను. పదండమ్మా. ఆ. వెళ్ళొస్తాను నూకాలు. ఆయ్. ఏమిటి నాటకం? మాట్లాడవే. మళ్ళీ ఎవరి కొంపలు కూల్చడానికి నాటకం మొదలు పెట్టారు? చెప్పు. ఇంతకాలం ఇలా నాటకాలాడే అందరినీ నమ్మిస్తూ మోసం చేస్తూ బతికింది మీ అమ్మగారు. అందుకే చివరికి బతికిలా అయిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా ఆవిడతో చేతులు కలిపావన్నమాట. లేదమ్మా, అసలు ఏం జరిగిందో తెలిస్తే. ఇంకా ఏం తెలియాలి? నా కళ్ళతో నేను చూశాను. ఆఖరికి మనిషి బతికుండి కూడా చచ్చానని చెప్పుకునేంత నీచానికి దిగజారింది మీ అమ్మగారు. చిచి, అంతకన్నా నిజంగానే చావడం మంచిదని మీ అమ్మగారితో చెప్పు. అంత మాట అనకండమ్మా. మా అమ్మగారు ఇప్పుడు బాగా మారిపోనారు. ఈ నాటకం ఆడుతుంది ఎవరి కొంపలు కోల్చడానికి కాదు, ఎవరి బతుకులు నాశనం చేయడానికి కాదు. ఓ మంచి పని కోసం అమ్మా. నిజంగా మంచి పని కోసమే అయితే ధైర్యంగా నిలబడి చేయాలి. ఈ దొంగ బతికెందుకు? అయినా ఇలాంటి నాటకాలు ఆడడం మీ అమ్మగారికేం కొత్త కాదులే. ఆవిడ సంగతి వదిలే. నువ్వెంతో మంచిదానివని, అమాయకురాలువని మేమంతా గుడ్డిగా నమ్మాం. నిన్ను మా ఇంట్లో మనిషిలా చూసుకున్నాం. మా అత్తయ్య కూడా నిన్నెంతో అభిమానించారు, ఎంతగానో నమ్మారు. ఆవిడ్ని కూడా మోసం చేస్తావా? లేదమ్మా, నానెవల్ని మోసం చేయలేదు. అయినా మా అమ్మగారు ఎందుకు ఇలాగ నాటకం ఆడుతున్నారో తెలిస్తే తమరు ఇలాగ మాట్లాడరు. ఎందుకు తెలీదు? చనిపోయానని అందరినీ నమ్మించి మళ్ళీ మా అత్తయ్యని చంపడానికి ఏవో ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అందుకే ఇలా దొంగతనంగా బతుకుతుంది. ఇవాళైనా నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేదో. ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ ప్రతిసారి మోసం చేయలేరు. నేను వెళ్ళి రోజీ బతుకుందన్న నిజం బయట పెట్టేస్తాను.